టీచర్ టు హోమ్ మినిస్టర్ మొదటైన టీచర్ నుంచి మొదలై ఈరోజు రాష్ట్ర హోమ్ మినిస్టర్గా ఎదిగినటువంటి వంగలపూడి అనితక్క గారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకోసం అంటే చాలా బలమైన ఫైర్ బ్రాండ్గా ఉన్నది. ఏపీ టీడీపీ అధికారంలో రావడానికి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఆమె పడ్డటువంటి కష్టాలు, ఆమె మీద ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు కూడా తట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రభుత్వం నిలబెట్టడం కోసము అనేకమైన ఇబ్బందులు పడ్డది. మహిళా రాష్ట్ర అధ్యక్షులుగా టీడీపీకి ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఈరోజు టీచర్ నుంచి కూడా హోమ్ మినిస్టర్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఆమె గతంలో కూడా ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగి ఈరోజు ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఎదిగిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. టీచర్ నుంచి హోం మంత్రిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను హోంమంత్రి పదవిని వరించింది. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకే హోంమంత్రి పదవి దక్కగా చంద్రబాబు కూడా హోంమంత్రికి మహిళలనే నియమించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి పదవి కేటాయించిన చంద్రబాబు ఈసారి ఏకంగా హోంమంత్రిని చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పాయకరావుపేట నుంచి మరోసారి వంగలపూడి అనితకు అవకాశం ఇచ్చి అధినేత నమ్మకాన్ని నిలబెడుతున్న రికార్డు విక్టరీ కొట్టారు. వంగలపూడి అనిత స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులను కలుపుకొని వెళ్లి 2024 ఎన్నికల్లో పాయకరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి 43,700 ఓట్ల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడమే కాకుండా హోంమంత్రిగా నియమితులయ్యారు. ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. వంగలపూడి అనిత 2014 ముందు టీడీపీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014 నుంచి 2019 వరకు పాయకరావుపేట ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి కృషి చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆమెను పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు పంపింది. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా టీడీపీ కోసం వంగలపూడి అనిత పనిచేశారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ వైసీపీ విధానాలను ఎండగడుతూ ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్న వెనక్కి కూడా తగ్గనటువంటి వీర వనిత వంగలపూడి అనితక్క ఇలా హోమ్ మినిస్టర్గా అయింది. ఏపీకి గతంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టరు. ఇప్పుడున్నటువంటి టీడీపీ హయాంలో ఈ హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసురాలు ఇక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఆమెకు పూర్తిగా బాధ్యతలు ఉపయోగించినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్గా ఉన్న నేపథ్యంలో ఆమె గతంలో అధ్యక్షురాలుగా ఉన్నటువంటి క్రమంలో ఎన్నో ట్రోల్స్, ఎన్నో నెటిజన్లో అనేక రకాలుగా ఆమె ఎన్నో రకాల విష ప్రయోగాలు చేసినప్పటికీ ఎంత భయంకరంగా అంటే భయంకరమైన ట్రోల్స్ను అధిగమించి అవమానాలను కూడా అధిగమించి ఎన్నో నిందలను కూడా మోసి ఈరోజు రాష్ట్ర హోంశాఖ బాధ్యతలు కూడా స్వీకరించిన నేపథ్యంలో జైభీం టీవీ అక్కగారికి నిజంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసిన నేపథ్యం ఉంది. టీచర్ టు హోమ్ మినిస్టర్ ఇది ఎవరికి అంటే సాధ్యంగానటువంటి అడుగు. ఏదైతే మనం పోగొట్టుకున్న కూడా నిలబడడమే మనిషి లక్షణం కాబట్టి అక్కడ మనం చూసేటువంటి అదృష్టాన్ని చూస్తున్నాం. G7 దేశాల సమ్మిట్ దేశాలతో మోదీ భేటీ. ఇటలీలో జరుగుతున్న G7 సమావేశంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాలతో భేటీ అయ్యారు. శుక్రవారం ఇటలీ చేరుకున్న ఆయనకు ఆ దేశ ప్రధాని జార్జియా మెలోని స్వాగతం పలికారు. తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయల్ మాక్రోన్తో మోదీ సమావేశమయ్యారు. రక్షణ, న్యూక్లియర్ అండ్ స్పేస్ వంటి రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం వారిద్దరు చర్చలు జరిపారు. బ్రిటన్ రిషి సునక్తో మోదీ సమావేశమయ్యారు. ఇండియా, యూకే వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసుకోవడంపై ఇరు నేతలు చర్చించిన నేపథ్యం ప్రధాని మోదీతో మాట్లాడుతున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇక్కడ ఉన్నటువంటి ఇరు దేశాలు ఏదైతే G7 దేశాల సమ్మిట్కు సంబంధించి ఇటలీలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచంలో ఉన్నటువంటి దేశ అధినేతలు కూడా పాల్గొని పెద్ద ఎత్తున కూడా చర్చ నేపథ్యం జరిగిన నేపథ్యం ఉంది. దానికి సంబంధించి మీడియాలో వచ్చినటువంటి అనేక కథనాలు కూడా ఉన్నాయి, అనేకమైన అంశాలు కూడా చూస్తున్నాం. ఇది ఒక గొప్ప వరం అని చెప్పొచ్చు మోడీ గారికి. మూడోసారి రుణమాఫీ కోసం ప్రభుత్వ భూములు